నమ శివాయ. ఫ్రెండ్స్, ప్రతి మనిషి లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది. అప్పుడు మన స్ట్రెంత్ సరిపోదు, మన లాజిక్ పని చేయదు. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ అరుణాచలం అలా కాదు. మనం వెళ్దాం అనుకున్నప్పుడు కాదు, ఆ శివయ్య పిలిచినప్పుడు మాత్రమే మనం అరుణాచలానికి వెళ్ళగలం. బ్రహ్మ మరియు విష్ణు మధ్యలో ఎవరు గొప్పవారు అని వివాదం జరిగింది. అప్పుడు శివ ఒక అనంత జ్యోతి స్తంభంలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభంకి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఆ ఇన్ఫినిటీ జ్యోతి ఏ రూపంలో నిలిచిందో అదే ఈ అరుణాచలగిరి. మీరు ఆ గిరిని చూస్తే శివుణ్ణి చూస్తున్నారని అనిపిస్తుంది. రాత్రి పౌర్ణిమ టైంలో 14 కిలోమీటర్లు గిరివలం చేస్తున్న డివోట్స్ మనం నడుస్తున్నప్పుడు ఓం నమ శివాయ అని జపిస్తుంటే ఎర్త్ వైబ్రేషన్ కూడా ఫీల్ అవుతుంది. నేను కూడా ఆ వాక్లో ఒక పాయింట్కి వచ్చాను. బాడీ టయర్డ్, లెగ్స్ పెయిన్, కానీ హార్ట్లో ఒక స్ట్రేంజ్ పీస్ అనేది వచ్చింది. ఆ మూమెంట్లో అర్థమైంది ఇది ఫిజికల్ జర్నీ కాదు, ఇన్నర్ క్లెన్జింగ్ అని. అరుణాచలం దగ్గర నిల్చొని శివుణ్ణి చూస్తుంటే మీ ఈగో మెల్ట్ అయిపోతుంది, ఫియర్స్ అనేవి డిజాల్వ్ అయిపోతుంటాయి. ఒక సైలెంట్ మెసేజ్ వస్తుంది, నేను ఉన్నా, నువ్వు ఒక్కదానివే కాదు, నేను కూడా ఉన్నాను అని. లైఫ్లో చాలా ప్లేసెస్ విజిట్ చేస్తుంటాం ఫ్రెండ్స్, కానీ కొన్ని ప్లేసెస్ మన లైఫ్ని మార్చేస్తాయి. అరుణాచలం అలాంటి ప్లేస్. మీరు రెడీయా శివుని పిలుపు వినడానికి? కమెంట్లో ఓం నమ శివాయని రాయండి. వీడియోని షేర్ చేయండి. శివ బ్లెస్సింగ్స్ అందరికీ అందాలి. ఓం నమ శివాయ.